Have a good day. Chicken salad, papaya, dry fruits, detox water. Daddy, Daddy. Hello everyone. Good morning. నువ్వేం తింటావా యాన్స్ రోజు? అట్టు, ఎగ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, కప్ కేక్, బనానా తినేసి హోంవర్క్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలి. Have a good day. ఓకే చలో బ్రష్. హలో గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే అయాన్ష్ రోజు ఏమేమి తింటాడు అండ్ వాళ్ళ డాడీ బర్త్డేకి తను చేసిన సర్ప్రైజెస్ అండ్ ప్లాన్స్ అనేవి ఈ వ్లాగ్లో మీరు చూస్తున్నారు అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు కదా వాడు రోజు ఏం తింటాడు అండ్ సో ఈరోజు నేను వాడికి ప్రిపేర్ చేసేవన్నీ కూడా చూపిస్తున్నాను అండ్ మా డైట్లో కూడా మేము ఏమేమి యాడ్ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను. వెరీ నైస్ నాన్న. ఇక్కడ కూడా రాయాలి 10, 9 అవి రివర్స్ లో రాస్తున్నాడు మా అయాన్ష్. వెరీ గుడ్ బాయ్. ఇంకా ఉంది స్మాల్ ఏ స్మాల్ బి ఉంది కదా, అది రాయాలి. సో అయాన్ష్ 2 దోస, చట్నీ అండ్ మయోనైస్ తో కూడా ఒక్కొక్కసారి తినొచ్చు మా అయాన్ష్, వాడి ఇష్టం. సో స్నాక్స్కి అయాన్ష్కి బిస్కెట్స్, ఫ్లేవర్డ్ క్రంచీ వేఫర్స్. బాయ్. ఓకే. సో మా అయాన్ష్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ విధంగా. దాని తర్వాత తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అండ్ సిద్ధుకు కూడా కొన్ని కావాల్సినవి ప్రిపేర్ చేయాలి కదా. తన డీటాక్స్ వాటర్ అండ్ తన సలాడ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అయాన్ష్కి ఎగ్ రైస్, సిద్ధుకి చికెన్ సలాడ్. సో మార్నింగ్ అయాన్ష్ వెళ్ళిన తర్వాత నుంచి నేను కిచెన్లో వచ్చి లంచ్ అన్ని ప్రిపేర్ చేస్తే సిద్ధు కోసం మనం చేసాము చికెన్ సలాడ్, పపాయ, డ్రై ఫ్రూట్స్, డీటాక్స్ వాటర్. సో ఇవి డేలో మేము తీసుకునే ఫుడ్. అయాన్ష్ come down. Nice auto. అయాన్ష్ ఫ్రైస్ తింటావా? వావ్, గుడ్ బాయ్. చలో ఫ్రైస్ చేసుకుందాం పద. మీరేంటి షాపింగ్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అత్తయ్య నీకోసం ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకున్నాం అనమాట బర్త్డేకి. అండ్ కొన్ని శారీస్ నేను ఎలాగో 3 కావాలి కాబట్టి శారీస్ కూడా షాపింగ్ చేసా. బట్ అది నేనేమి బ్లాగ్ లో చూపించాలి అని అనుకోలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ అయాన్ష్ ఈరోజు ఏం తింటాడు అండ్ అయాన్ష్ నీ కోసం ఏం చేశాడు ఈ వీడియో. అవునా అయాన్ష్? అయిపోయింది స్కూల్. వావ్, ఏమన్నారు టీచర్? ఏమన్నారు? ఫ్రెష్ అవ్వాలా? సారీ. ఏంట్రా అలసిపోయావా బాగా? వచ్చిందా? Stop. Stop the video. ఏంటి సుసు అర్జెంటా? వీడియో ఓకే. రైస్ రెడీ అయిపోయాయి. వాడికి పెట్టిన తర్వాత వాడు ఒకటి కూడా మనకి ఇవ్వడు కాబట్టి ఫస్ట్ నేనైతే కొంచెం తింటాను. బయట కంటే చాలా బాగున్నాయండి. మనం మయాన్ష్ ఇచ్చేద్దాం పదండి. This is for you. I know. ఇది ఆయిల్ సో ఇప్పుడు అయాన్ష్ సిద్ధు ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ రీల్ చేయబోతున్నారు అనమాట. ఆ రీల్ మేకింగ్ కి మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. అందులో కూడా నేను అయాన్ష్ ఏమేమి తింటాడు అనేది కొన్ని స్నాక్స్ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నైట్
డిన్నర్ మా అయాన్ష్ చాలా అద్భుతమైన ఫుడ్ తింటాడు. ఒక సంవత్సరం నుంచి అదే తింటున్నాడు. అయినా సరే ఎందుకు బోర్ కొట్టట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఫాస్ట్ గా తినేసి రెడీ అయ్యి రీల్ చేయాలి, వీడియో చేయాలి. ఓకే బాయ్. చాలా ఎరేజర్స్ ఇస్తాను ఈవినింగ్. డాడీని టచ్ చేయకూడదు, ఇక్కడ నిల్చోవాలి. ఓకే అలా టచ్ చేయాలి. ఓకే 1 2 3 స్టార్ట్. ఏం జరుగుతుందిరా? ఊరుకుంటే అలర్ట్ చేస్తున్నావు. అసలు మామూలుగా అది ఏమి వద్దా? నిజంగా ఇచ్చాడు అలా ఎంత బాగుంటుంది ఇప్పుడు తర్వాత చూడొచ్చు. సరే ఓకే కానీ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? లోపల సరి చేస్తాను ఆయన పొద్దున ఉంటుంది అంటే ఐ లవ్ మై డాడీ అని చెప్పేసి చూడగానే అవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఒక పేపర్ ఇచ్చేది అన్న ఐ లవ్ యూ డాడీ రాసి తమిళ్లో. ఈ వీడియో చూసాక ఒక రీల్ కోసం ఎందుకు ఇంత అయాన్స్ నేర్పించారని మమ్మల్ని ఎంతమంది తిట్టుకుంటారో. ఎప్పుడు సిద్ధు అలా అరవకుండా ఉండేసరికి ఒకసారికి బంప్ అయిపోతుంది. నాన్న ఓకే 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 డాడీని కొట్టినా కొట్టేస్తాను, డాడీని కొట్టేస్తాను. గేమ్స్ ఆడుకుందామా? డ్రైవ్కి వెళ్దామా? ట్రక్ మోడ్ అది ఊరిపోయిందా? ఏం ఊరిపోయింది? పైన ఊరిపోయిందా? అయ్యో 1 2 3 యాక్షన్. హగ్ చేసి హెలికాప్టర్ హగ్ 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 తీసుకో హగ్ తీసుకో. రెడీ 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 అలా అగ్గివ్వాలి. బ్యాటరీస్ తెచ్చుకున్న కార్లో డ్రైవింగ్. దగ్గర కన్నా దగ్గర వాడి దగ్గర అరే అరే వీడి ఏలిగి ఓకే. క్లాస్ చూడండి మరి.
ఏమంటారు కమిషన్స్ తీసుకుంటున్నాడంటే ఒక బ్లూ కార్ క్రాకర్స్ ఉన్నాయి పైన. అరే పైన ఇది కొంచెం ఈవినింగ్ 5 to 6 ఆ టైంకి పెట్టి 7:30 to 8కి డిన్నర్ ఫినిష్ చేసి 8:30 to 9 అయాన్ష్ ఇంకా నిద్రపోతాడు అనమాట. ఓన్లీ 1 కప్ కేక్ మాత్రమే యూజ్ చేసేది అండ్ బనానా ఆర్ యాపిల్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ రోజు మాత్రం ఇది. ఇక్కడ ఎందుకు అక్కడ అయాన్ష్ బెడ్ మీద తినొచ్చు అలాగా. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి అయాన్ష్ ఇడ్లీతో ఎండ్ చేస్తాడనమాట వాడి డైట్ని. సో ప్రస్తుతానికి అలా జరుగుతుంది. మార్నింగ్ నుంచి చాలా హెవీ వర్క్స్ అండ్ ఫుడ్స్ ప్రిపేర్ చేయడము, దాని తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు అండ్ సో రీల్ ఇవన్నీ చాలా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా అయాన్షుకు కూడా ఇడ్లీ తినిపించేసి నేను కూడా కొంచెం పెరగన్నం తినేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి పడుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఈ రోజుటి వ్లాగ్.